వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా జీవితంలో నిజాయితీగా ఉండండి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి. మౌనంగా ఉండండి, కానీ మరీ మాట పడేటట్టుగా మాత్రం ఉండకండి. అలాగే విలువ లేని చోట నోరు విప్పకండి, కానీ అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకునేలాగా మాత్రం ఉండండి. ఇవి ఖచ్చితంగా పాటించి తీరాలన్నమాట. ఎందుకు అంటే నిజాయితీగా ఉన్నవాళ్ళు అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయారనుకోండి, మీ నిజాయితీని ఒక్కొక్కసారి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరను మీరు మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని మీరు వహించారంటే మీ నిజాయితీ అక్కడ నిజాయితీగా ఉండదన్నమాట. మీరు కూడా నిజాయితీ లేని వాళ్ళుగా మిగిలిపోతారనమాట. కాబట్టి అలాంటి చోట మనం ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండకూడదు. ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా ఏ ప్లేస్లో అయినా కానీ ఎక్కడైనా కానీ మౌనంగా ఉండాలి. అలా అని చెప్పేసి మౌనంగా ఉన్నాం కదా అని ఎవరు ఏది మాట్లాడినా కానీ దాన్ని మౌనంగా సహిస్తూ కూడా ఉండిపోకూడదు. మౌనంగా ఉండాలి, కానీ మన మీద మాట వచ్చినప్పుడు మాత్రము ఆ మౌనాన్ని వీడి మనము మాట్లాడి తీరాలి ఖచ్చితంగా. లేదు అంటే మనల్ని మాటలు మన మీద నిందలు వేసి మనల్ని మాటలు అనేవాళ్ళే ఎక్కువైపోతూ ఉంటారనమాట. కాబట్టి అలా ఉండకూడదు. అలాగే విలువ లేని చోట మనం ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ మన మాటకు విలువ లేదు. మనం ఏదైనా అంటే అది జరగదు అన్న క్లారిటీ మనకు ఖచ్చితంగా ఉంది. అలాంటప్పుడు మనము తగుదునమ్మా అనుకుంటా ఇది ఇలా చేయండి, అలా అలా చేయండి అని చెప్పేసి మనకు తోచిన సజెషన్స్, మనకు తోచిన సలహాలన్నీ ఇస్తూ ఉంటే ఈవిడేంటి మధ్యలో దూరి, ఈవిడికి ఏం అవసరం ఇక్కడ, అసలు ఈవిడెవరు చెప్పడానికి, ఇలాంటివన్నీ కూడా పైకి అనేవాళ్ళు, డైరెక్ట్గా మన ముందు అనేవాళ్ళు ఉంటారు, లోపల లోపల మనల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. విలువ లేని చోట ఎలా అయితే మౌనంగా మనం ఉండాలో నోరు విప్పకుండా, అలాగే అవసరం ఉన్న చోట ఎందుకు మాట్లాడాలి అని అంటే, అవసరం ఉన్న చోట మాట్లాడకుండా ఇక్కడ నాకు విలువ లేదు కదా, విలువ లేని చోట మాట్లాడకూడదు అన్నారు కదా అని చెప్పేసి అవసరం ఉన్న చోట కూడా మీరు మాట్లాడకుండా ఉన్నారనుకోండి, మిమ్మల్ని రకరకాల మాటలు అనేవాళ్ళు ఉంటారనమాట. కాబట్టి మీ గురించి మీరు వాదించుకోవడానికి ఖచ్చితంగా మాట్లాడాలి అవసరం ఉన్న చోట. విలువ లేని చోట కూడా అవసరం ఉన్నప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అప్పుడు కూడా నాకు ఇక్కడ విలువ లేదు కదా, విలువ లేని చోట మాట్లాడకూడదు కదా, నోరు విప్పకూడదు కదా అని చెప్పేసి అలా కూర్చున్నారు అని అంటే ఇక మిమ్మల్ని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి ఎక్కడ అవసరము, విలువ లేని చోట కూడా ఎక్కడ అవసరం ఉందా, ఖచ్చితంగా నీ గురించి నీకు మాట్లాడాలి అన్న ప్రశ్న వచ్చిందా అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడండి. వాళ్ళు ఏదన్నా అనుకోనివ్వండి, విలువ ఇవ్వనివ్వండి, ఇవ్వకపోనివ్వండి, అక్కడ మీ గురించి మీరు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని మీ గురించి మీరు వాదించుకోవాల్సిన పరిస్థితి అనమాట. అలాంటి చోటు మాత్రం ఖచ్చితంగా మాట్లాడి తీరండి. అర్థమైంది కదా, ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అనేది. మాట్లాడకూడదు కానీ మన గురించి వచ్చేటప్పటికి మాత్రం మాట్లాడాలి అవసరం ఉన్న చోట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.